19/2/2025 అండి. ఈ రోజు వరకు కూడా ఈ టైప్ లో పచ్చికాయ గానీ, ఎర్రకాయ గానీ, తోట షైనింగ్ గానీ ఈ రకంగా ఉందంటే ఒకసారి మీరు చూడండి. ఇది మరి ఏ నెల, ఫిబ్రవరి నెలలో కూడా ఇంత మాత్రం ఉందంటే తట్టుకోగలిగంటే సరే, మనం మందులు కొట్టేది ఉంటది, ప్లస్ మనం విత్తనంలో కూడా అనేది దాని కెపాసిటీ ఉండాలండి. నెంబర్ 1 ఉంది, వేసుకోవచ్చు. మరి ఈ టైంలో కూడా ఇంత మాత్రం ఉందంటే మీరు రైతుకైతే నాకైతే సాటిస్ఫాక్షన్ అండి. రైతు వేసుకోవచ్చు. తాలు శాతం ఒక 30 కేజీలు 20 కేజీలు వెళ్ళిద్దండి. కాయ వరకు బాగుంది, సైజు కూడా బాగా వచ్చింది. ఇప్పుడు 18 క్వింటాలు అయితే ఇంకా 8-9 అయిద్దండి. క్వాలిటీ వరకు బాగుంది. మీరు ఈ కాయ ఒకసారి వేసుకుంటే దీన్ని వదిలిపెట్టాలండి. రైతు నమ్మకంగా చేసుకోవచ్చు. ఈత అట్లా బాగానే ఉంది. నల్లి కూడా కొంచెం తక్కువ దీనికి. కాయ కలర్ ఉంటుందమ్మా, బాగా సైజు ఉంటుంది. కళ్ళ మీద పోసినా కూడా కాయ నొప్పి ఉన్నట్టు ఉంటుంది, బాగుంటుంది. అది దీన్ని ఒక 100 పిచ్చుకుంటారు కానీ అందులోనే మళ్ళీ తగ్గట్టు మాట్లాడకుండా ఉండదు, బాగుంటుంది. కాయ ముడత రావడం కానీ అట్లా కూడా ఏముండదండి, బాగుంటుంది కాయ. మిగతా ఇథనాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నల్లి కానీ అన్ని ఉధృత కానీ ఇది ఇథనం తట్టుకుంటుంది. ఏ క్లాస్ ఉంది. గ్రోతింగ్ కూడా బాగానే అవుతుందండి. గ్రోతింగ్ వచ్చినా కూడా ముడత కానీ దొప్ప కానీ ఇలాంటి ఏమి ఆశించట్లేదండి. అన్నిటి మీద నెల్లి కొంచెం ఇది తట్టుకోగలిగింది. 2 రకాలు వేసాం. 2 రకాల మీద దాని మీద ఇదే మిగులుగా ఉంది. దీనివల్ల ఉపయోగం బాగానే ఉన్నది. నల్లికి మాత్రం బాగా తట్టుకుంటాను. కాపు మాత్రం దగ్గర పిందె బాగా వస్తుంది. ప్రతి ఒక్క పూత కూడా పిందె అవుతుంది. నల్లికి తట్టుకుంది, బొబ్బకి తట్టుకుంటుంది, బాగుంది. 25 క్వింటాల వరకు దిగుబడి వచ్చిందని అనుకుంటాను. బాగుంది విత్తనం, అందరూ వేసుకోవాల్సిందిగా. ఇది బాగుంది విత్తనం, వేసుకోవచ్చు. తాలు శాతం కూడా కొద్దిగా మొత్తం కలిపి 22 క్వింటాలకి 1 క్వింటానే అయినాయి తాలు. ఇక కళ్ళ మీద కూడా ఉన్నాయి వచ్చినాయి కాయలు. పర్లేదండి విత్తనం అయితే. ఈషా వాడితే 22-23. 22-23 అండి. ఈ రకం కాయ చూడండి ఒకసారి, రంగు కానీ, తర్వాత సైజు కానీ, తేజ అంటే ఇది అన్నట్టుగా మంచిగా ఉందండి. వెరైటీ కాయ బాగుంది, సైజు కానీ, గింజ కానీ, వెయిట్ కానీ, రంగు కానీ అన్ని బాగున్నాయండి. వేసుకోవచ్చు. నాకు ఫస్ట్ కటింగే 25 క్వింటాలు ఈజీగా తీయండి. బాగుందండి వెరైటీ, వేసుకోవచ్చు. చూడండి కాయ కూడా సైజు కూడా బాగుంది. ఎవరైనా రైతులు చూసుకోవచ్చు. మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఇగో కాయ చూడండి బాగుంది. చివరికల కాపు అవుతుంది, చివరికల కాపు అయింది. నల్లి కానీ బొబ్బరి కానీ తొందరగా వ్యాపించదు. విత్తనం మాత్రం నెంబర్ 1 విత్తనం అండి. చాలా మంది మా చేలోకి వచ్చి చూసి కూడా పోయారు. కొంతమంది ఇక్కడ వేసిన 4 వేసిన నలుగురిలో కూడా 4 కూడా బాగున్నాయి. తోట జంప్ ఉంది, రంగు ఉంది, బాగుంది కాయ. పూతకి నల్లికి కూడా బాగా తట్టుకోగలిగింది. ఇది బాగుంది కాయ. ఈషా వాళ్ళే 22-23 22-33 ఈషా 22-23. ఈసా కంపెనీ వాళ్ళది 22-23 రకం. 22-33 22-33 విత్తనాన్ని ఈషా 22-23 విత్తనం వేసాము. ఈషా వాళ్ళ 23-33 తెచ్చి పెట్టాం. 22-23 ఈషా విత్తనం మాత్రమే ఈషా కంపెనీ అండి. 22-23 అంటే విత్తనం మాత్రమే నెంబర్ 1 విత్తనం అండి. ఈషా వాళ్ళది 22-23 అందరూ వేసుకోదగ్గ విత్తనం. 22-23 విత్తనం తీసుకొచ్చి పెట్టానండి పెనగంచిపల్లి మండలం నుంచి.